హలో ఎడ్యుకేటర్. ఇది నా సెకండ్ వీడియో. సో, ఎవరైతే ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే ఈ సెకండ్ వీడియోకి రండి. సో, ఫస్ట్ వీడియోలో నేను ఎలా లాగిన్ అవ్వాలి క్లాస్ ప్లస్ అడ్మిన్ పోర్టల్‌లోకి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి సెకండ్ వీడియో చూడండి. సో, దిస్ ఈజ్ ద సెకండ్ వీడియో. సో, ఫస్ట్ ఎవరైతే మనం అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ రైట్ సైడ్ మనకిక్కడ టాప్‌లో మీ నేమ్ అనేది ఉండిద్ది. సో, అక్కడ నేమ్ దగ్గర మనం వెళ్లి క్లిక్ చేస్తే సో, దేర్ ఈజ్ ఎ ఆప్షన్ మై ప్రొఫైల్ అనేది ఉండిద్ది. సో, మనం మై ప్రొఫైల్‌లోకి వెళ్ళామనుకోండి. సో, ఫస్ట్ మనది బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, సో, బ్యాంక్ డీటెయిల్స్ ఈ 3 కంపల్సరీ ఇవ్వాలి. ఈ 3 అనేది కంపల్సరీ అనేది ఇవ్వాలి. సో, ఇవి ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉండిద్ది. సో, ఫస్ట్ మనం ఎడిట్ దగ్గరికెళ్ళి సో, మన నేమ్ ఏదైతే మన నేమ్ ఉండిద్దో మన నేమ్, సో, మన ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉండిపోతాయి. మీరు అవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేమ్ కావాలనుకుంటే మీ ఓన్ నేమ్ తీసేసి మీ యాప్ నేమ్ పెట్టేసేసుకోండి. అర్థమైందా? సో, ఇక్కడ మీకు మీ గురించి మీరు రాసుకోవచ్చు కూడా కావాలనుకుంటే అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది యాడ్ చేసిన తర్వాత ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక లెటర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మనం ఖచ్చితంగా సేవ్ కొట్టాలి. సేవ్ అయిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మై ప్రొఫైల్ ఓపెన్ చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గరికెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేసి అన్నీ ఎడిట్ చేసి సేవ్ కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ అది సేవ్ అవ్వదు. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క దానికి సేవ్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఒక్కొక్క సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి ఇలా. సో, ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. సో, సో క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసేసి సో, ఇప్పుడు మీరు ఎంబీఏ అనుకోండి. ఎంబీఏ. సో, ఎంబీఏలో మీరేం చేశారు? సో, ఇక్కడ మనం ఆ స్పెషలైజేషన్ అనేది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో, ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇక్కడ మనం ఇలా ఇక్కడ మనం ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేసేయడమే. యాడ్ చేసిన తర్వాత మనం సేవ్ అని చెప్పి క్లిక్ చేయాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా! సెషన్ దేనికి దానికి సపరేట్‌గా మీరు ఇక్కడ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్. బ్యాంక్ డీటెయిల్స్‌లో మనకేమేం కావాలి? వాళ్ళ బెనిఫిషనరీ నేమ్ కావాలి. వాళ్ళ అకౌంట్ నెంబరు, సో, ఐఎఫ్‌సి కోడ్. మీ బ్యాంక్ అకౌంటే కాదు ఎవ్వరి బ్యాంక్ అకౌంట్ అయినా మీరు పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళవి గానీ ఎవరివైనా గానీ మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా బ్యాంక్ డీటెయిల్స్‌లో. సో, వీళ్ళ ఒక్కళ్ళవే యాడ్ చేయాలని అదేమి ఉండదు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసేసేసి మీరు యాడ్ చేసేయచ్చు. ఇక్కడ అందరికీ ఇక్కడ షో క్లాస్ ప్లస్ బ్రాండింగ్ అనేది ఆన్ చేసి ఉండిద్ది బటన్. ఇలా ఆన్ చేసి ఉన్న బటన్‌ని మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇలా మీకు ఆన్ చేసి ఉన్న బటన్ అనేది ఉండిద్ది. ఇది ఖచ్చితంగా మీరు ఆఫ్ చేయాలి. ఎందుకంటే క్లాస్ ప్లస్ బ్రాండ్ అనేది ఎక్కడ కూడా మీకు మీ స్టూడెంట్స్ కనిపించకుండా ఇది చేసిద్ది. ఎక్కడ కూడా మీకు ఆ వాటర్ మార్క్ కానీ ఇలాంటివి ఏమి కూడా ఎవరికి స్టూడెంట్స్‌కి కూడా కనపడవు. సో, ఖచ్చితంగా మీరు క్లాస్ ప్లస్ బ్రాండ్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలి. సో, ఒకవేళ మీకు జీఎస్టీ నెంబర్ కానీ ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా. సో, మీకు ఏదన్నా స్టూడెంట్స్‌కి ఏదన్నా కోర్స్ పెడితే రిఫండ్ పాలసీస్ కానీ ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ట్యాక్స్ అండ్ రిఫండ్ డీటెయిల్స్ అనేవి మీరు స్కిప్ చేసుకోవచ్చు కూడా. ఇది ఏంటి అంటే ఓన్లీ ప్రొఫైల్ సెషన్ వరకే. సో, ఇలా ప్రొఫైల్ సెషన్‌లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఈ 3 యాడ్ చేసేసుకోవాలి. సో, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని చూడండి. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రొఫైల్ సెషన్ మనం యాడ్ చేసుకునేది ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్ యూ.